జనక జనాలలో ఇవాళ కూడా మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినాం. ముందుగాల హెడ్లైన్స్. పిల్లిని కిడ్నాప్ చేసిన ఖమ్మం కోతి వైరాజనం మీద ఇజ్జత్ దావా. ముసలి పింఛన్ కట్ చేసిర్రు. రంగారెడ్డి జిల్లాలో రాముడే దిక్కు. నమ్మిత్రా శివ అంటే ముంచిద్రా అవ్వ. రోగాల పాలైన పేదల భూములు. 18 ఏళ్ల తర్వాత వచ్చిన నోటి మాట. గోవిందుని కొండ మీద ఇచ్చంత్రం ముచ్చట. అవయాలకు మస్కలు కొడుతుంటాం, రోడ్లెక్కి బైక్ రేస్లు ఆడుతుంటాం. ఏడుకొండల ఎంకన్న మహిమలు ఇంతకాలం వినే కానీ ఎప్పుడు చూడకపోతుంది. ఈ నడుమ ఏమైందో ఎరికేనా? కొండమీనికి మాటలని మూగపొరని తీసుకపోతే మాటలు వచ్చినాయట. ఈ ఇచ్చంత్రం ఏందో ఒకసారి పోయి చూసద్దాం పాండ్రి. ఇది విచిత్రమో ఆశ్చర్యమో అదృష్టమో తెలుస్తలేదు కానీ మా తిరుపతి వెంకన్న తానికి లండన్కి వెళ్ళి దర్శనం చేసుకుంటందుకు తల్లి కొడుకులు ఇద్దరు వచ్చిండ్రు. అయితే ఆ కొడుకుకు 18 ఏళ్ళు ఉంటాయి కానీ పుట్టుకతోనే మూగోడు. అయితే 4 ఏళ్ల కింద తల్లి కొడుకులే తిరుపతి వెంకన్న గుడికి వచ్చిండ్రట. వచ్చి స్వామి నా కొడుకుకు నోటి మాటలు వస్తే తలనీలాలు సమర్పిస్తా నీకని మొక్కిందట. ఇక దావకాన్ల పంటి కూడా చూపించిందట అటాటు. ఇక 4 ఏళ్ల తర్వాత మొన్న తిరుపతికి వచ్చింది కొడుకుని తీసుకొని. కళ్యాణ కట్ట కాడ కొడుకుకు గుండు కొట్టించి దర్శనం చేసుకుందామని గుళ్ళకి తీసుకుపోయింది. గంతే 18 ఏళ్ల సంధి నోటి మాటలు రాని కొడుకు ఒక్కటే పారి నోరు తెరిచి గోవిందా గోవిందా అని లొల్లి పెట్టి కిలకిల మాట్లాడిండట. ఇక చెప్పుండ్రి, ఏ తల్లికైనా ఎంత సంతోషం ఉంటుంది. మూగోడు అనుకున్న కొడుకు కిలకిల మాట్లాడుతుంటే పట్టొస్తుందా ఆ తల్లి ఆనందం? ఆ తల్లి మురిసి ముప్పందుమైంది. స్వామి నా కోరిక నెరవేర్చినవని మళ్ళొక పారి ఏడుకొండల ఎంకన్నా గట్టిగా మొక్కిందట. ఇక గుళ్ళకెళ్ళి బయటికి రాగానే టీవీలో పేపర్ వాళ్ళకి ఎరకైంది. వెంటనే పోయి మైకు పెట్టిండ్రు, ఏది మాట్లాడు చూద్దామని. చూడుండ్రి ఎంత మంచిగా మాట్లాడుతున్నాడా. My name is Deepak Sardar. I love to play cricket. I came scared. When you came, you could not speak. Now I speak in the sports center. How many years you can 4 years. చూసిండ్రా, ఈ పిల్లగాడే మాటలు రాక 18 ఏళ్ళు మూగోని లెక్కున్నాడు. ఇప్పుడు దేవుని గుళ్ళకి వెళ్ళి బయటికి రాగానే ఎట్లా మాట్లాడుతున్నాడో. వీళ్ళ అమ్మని అడుగుదాం ఎట్లెట్ల కథ అని. చెప్పమ్మా. My son, when he was born, he could not speak, and he had a lot of other problems also. And when he was 3.5 to 4 years, I came here to Tirupati ji, and I asked him for his blessings so that my son, he could give speech to my son and look after him and make him better. వీళ్ళది లండన్ అట. అయితే ముందుగాల ఢిల్లీలో ఉండేటోళ్ళట. ఆడికెళ్ళి లండన్ పోయి బతుకుతున్నారట. కొడుకును కొండ మీదకి తీసుకొస్తా అని మొక్కి తీసుకొస్తే ఈ అద్భుతం జరిగిందంటున్నది. ఇక ఈ ముచ్చట ఎరకైనాక తిరుపతి గుడి వాళ్ళు ఊకుంటారా? పోరన్ని వాళ్ళ తల్లిని కలిసి వాళ్ళకి దేవుని తీర్థ ప్రసాదాలు ఇచ్చి మాట్లాడిండ్రు. ఇట్లా వెంకటేశ్వర స్వామిని నా పుత్రుడికి మాటలు రావాలని స్వామివారిని మొక్కోవటం జరిగింది. పడికావలి దర్శనం చేసుకున్న వచ్చిన పడికావలికి వచ్చినప్పుడు అతనికి మాట రావటం జరిగింది. ఆ మహాతల్లి ఎంతో సంతోషంగా ఈరోజు నా కొడుక్కి మాట వచ్చింది, నేను వెంకటేశ్వర స్వామిని పూజించాను, చిన్నప్పటి నుంచి మాట లేదు అతనికి, బట్ స్వామివారిని మొక్కుంటేనే మాట వచ్చింది, ఇది ఒక అద్భుతం. గిదన్నమాట. ఇది దేవుని మహిమనా లేకపోతే పొలగాని తలరాతన ఇట్లా రాసి పెట్టి ఉన్నదా ఆ తల్లి కోరికనా ఏది తెలియదు కానీ మొత్తం మీద 7 కొండలు ఎక్కినాకనే పోరగాడు మాట్లాడు సురువు చేసిండంటే ఎంకన్నా దీవనాడితే అంటున్నారు భక్తులంతా. ఇక అలా ఇంట్లో పెద్ద పండుగనే పోయి ముచ్చట. కేసీఆర్ సారేమో మా ప్రభుత్వంలో అవినీతి లేదు అవినీతి లేదు అనబట్టే, దళారులేమో ఎప్పుడు సందర్భతో అని కాసుకొని చూడబట్టి. ఈ మధ్యన ఏం జరిగింది తెలుసా? సిరిసిల్ల నియోజకవర్గం మోనికొట్టలో ఏం జరిగింది దొరికేనా? తక్కువ ధరకు దళారులేమో రైతుల దగ్గర భూమి కొనరి, అదే దళారులు ఆ భూమిని సర్కారుకేమో ఎక్కువ ధరకు అన్నమాట. దీంతో ఎవరికి బొక్క? అటు రైతుకు బొక్క, ఇటు ప్రభుత్వానికి బొక్క. కేసీఆర్ సారు ఈ రైతులకు ఏం చెప్తావు చూడు, నువ్వే చెప్పు. తానొక్కటి దాలిస్తే దైవం ఒకటి దాల్చినట్టే అవుతుంది. పేదోళ్ళకు భూమి వంచే ముచ్చట. పేదోళ్ళకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు సర్కారు వాళ్ళు. సరే చాలా మంచి ముచ్చటనే కానీ మరి వాళ్ళకు భూమి ఇవ్వాలంటే ఇంకొకరి కాడికెళ్ళి కొనిస్తున్నారు. ఇగో ఈ కొనుడు కాడనే అస్సలు మోసం అవుతున్నదిలా. మాది కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలం మోయినకుంట ఊరు. మా ఊళ్ళే ఈ 15 ఆగస్టుకి భూములు వంచిండ్రు.
పేదోళ్ళకు వంచుడు మంచిగానే ఉన్నది కానీ నడిమిట్ల దళారులు నాశనం చేసిండ్రు. వాళ్ళకి సావు రాను, వాళ్ళకి జట్టలు పుట్ట ఊరోళ్ళ తన ముందుగానే భూములు కొనుక్కున్నారు కొంతమంది. 3 లక్షలు 3.5 లక్షలకు ఎకరం చొప్పున వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని అదే భూమిని మళ్ళా సర్కారుకు 6-7 లక్షలకు ఎకరం చొప్పున అమ్ముకున్నారట. అంటే భూమి అమ్మిన రైతుకు అసలు పైకం దక్కలే, అటు సర్కారు కూడా సరైన ధరకు కొన్నట్టు లేదు. మొత్తం నడిమిట్లు ఉండేటోలే మింగేసిండ్రు పైకం అంతా. ఏండ్ల సంధి కాపాడుకుంటూ వచ్చిన భూమిని 2 లక్షలకు అమ్మితే 1 నెలలో దాన్ని డబుల్ చేసి అమ్మిండ్రంటే బ్రోకర్ల దందా ఎట్లున్నదో చూడుండ్రి. సర్కారేమో ఎవరెవలాగని చేస్తున్నారో వాళ్ళ సంగతి చెప్తామని పెద్ద ముచ్చట్లు చెప్పింది. మరి ఈ కథ ఏంది సారు? అమాయకులమని మమ్మల్ని మోసం చేసిరి. వాళ్ళని పట్టుకొని మాకు రావాల్సిన పైకం మాకు ఇవ్వకుండా మీరు ఆలతానికి వెళ్ళి కొని దొంగలకు సర్ది కట్టుడు ఎందుకు? ఇగో శేఖర్ వచ్చిండు కదా, శేఖర్ చెప్పు, మన ఊళ్ళో ఎంత మాయ చేసిండ్రో. మోయినకుంట గ్రామంలో పేద రైతుల నుంచి స్థలాలు సేకరించారు. ఒక్కో ఎకరానికి 2 లక్షల నుంచి 2,50,000 రూపాయలు కొనుగోలు చేశారు. అది మధ్య దళారులు. ఈ దళారులు 2,50,000 కొనుగోలు చేసిన భూముల్ని 5 నుంచి 6 లక్షల లోపు ప్రభుత్వానికి ముట్ట చెప్తున్నారు. తద్వారా నష్టపోతుంది రైతులే తప్ప దళారు వ్యవస్థలే కాదు. నర్సవ్వ ఏం చేసిండు చెప్పు నీ భూమిని? ఫోన్ చేసి అడిగిండ్రు, నువ్వు అమ్ముతారా మీరు భూమి? నర్సయ్య అమ్ముతారా భూమి అని అంటే అమ్ముతాం దొరా నేను. లాస్ట్కి ఇక 3,40 కాడికి తీసుకున్నారు. 3,40 కాడికి తీసుకొని ఇక భయాన్ని ఇచ్చారు 10,000 ముదుగాలు. 10,000 ముదుగాలు ఇచ్చి రాయిస్టర్ అయినాక మొత్తం పైసలు కడతామని అన్నారు. ఎంత నష్టము అంటే నాకు 3,40 కాడికి ఇచ్చిండ్రు. ఇప్పుడు 6 లక్షలకు అమ్ముతుండ్రు ఆ భూమి. వీళ్ళే కాదు ఊళ్ళో 20-30 మంది భూములు అమ్ముకున్నారట. అగో దొర అడుగుతున్నాడు కదా ఇయ్యాలని. నమ్మితిరా శివ అంటే ముంచితనే అవ్వ అన్నట్టు మా గుండు కరిగిండు మంచిగా. ఏం తక్కువ 70 ఎకరాలు కొన్నారు. 3-4 కోట్ల రూపాయలు 1 నెలలో వెనకేసుకున్నాడు. అవే పైకం రైతులకు వస్తే ఎంత మంచిగా బతుకుదాం చెప్పుండ్రి. ఈ భూమి పంపిణీలు చేసుట్లా గిట్ల అయింది కథ. ఎవరి కాడ చూసినా ఏమున్నది రాజవ్వ చెప్పు నువ్వు. ఎకరానికి 2,40,000 2,40,000 కాడికి అమ్ముకున్నారు. ఇప్పుడు 6 లక్షల కాడికి 7 లక్షల కాడికి ఆ భూమి పోతుంది గవర్నమెంట్ కు. ఇక వీళ్ళు శోకాలు పెట్టుకొని ఇంటింటికి అమ్మిన వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు. వాళ్ళు 10 ఈ 3 లక్షలు 4 లక్షలు నష్టపోయారు వీళ్ళు ఇట్లా అమ్ముకొని. మరి ఇట్లా నష్టపోయారు అని వీళ్ళు బాధపడుకుంటా ఏడుస్తుర్రు. ఇక మొత్తం ఇట్లనే అవుతుంది. అయ్యా ముఖ్యమంత్రి సారు, మీరేమో పేదోళ్ళకు భూములు ఇస్తారని ఓ పథకం మంచిగానే పెట్టిండ్రు కానీ మరి ఇలా పేదోళ్ళ పొట్టగొడుతున్నారు సార్ మా ఊళ్ళో లీడర్లు. మరి గీల సంగతి ఏందో చూడకపోతే మా నోట్లో మన్ను వచ్చినట్టే అవుతుంది సార్, మీ బాంచన అవుతాం. ముసలాం ఎటువైపు పాడాయరా తాళం పెట్టిందో కదా ఇంట్లోకి పోదామంటే శనార్థే మళ్ళన్నావు అప్పుడే యాళ్ళ అయిందా వచ్చిండ్రు? ఏమి యాళ్ళనో గాని ఎట్లున్నదే పానం? నా పానానికి ఏమైంది మంచిగానే ఉన్నా. ఏబోలో గీబోలో ఏమన్నా తాకిందా అని అడిగినాం. ఎవరో ముద్దుగానే ఉన్నావు. ఎబోలా తాకితే బతుకుతారా ఎవరైనా? అగో గింత డేంజర్ అని ఎబోలా అంటే ఏందనుకున్నావు? అది వచ్చినాక 2 రోజులకే మనిషి గుట్టుకుమంటాడట. మనది వస్తుందట్నా? రాకుండా బాగానే కావాలన్నారు ఎయిర్పోర్ట్ల పొంట. అయినా వల్లన్న ఈ రాజకీయ నాయకులు ఉండంగా ఈ ఎబోలా అయ్యిందే ఏమో అది నాకు తెలియదు. ఏమో ఏమో ఇరికిస్తారు కానీ మీరు ఇక ఊకోరు సపడియాక. ఓ పెద్దలు యాడికి పోతున్నావు? అరే మళ్ళా నువ్వు అని పోరడెట్ను చేస్తున్నావు మంత్రం పిలుస్తాను పోతున్నా. మంత్రాలు ఆశింతకాయలా గాని ఏమైంది పోరానికి? దయ్యం పట్టింది అంటున్నారు. అదేందో దవాఖానకు తోలుకపోకపోయినావు. మన దవాఖాన మంత్రి చెప్పారు కదనే. ఏమని? మా అమ్మ దయ్యాలు పడితే మంత్రాలు చేస్తుందని. ఆయన ఎప్పుడు అన్నాడు? అగో మొన్న చెప్పలేదా? అది గప్పుడు గిప్పుడు నమ్ముతా అరేగవన్నీ దవాఖానకు తీసుకపో. నెక్స్ట్ అది పోనీ గానీ ఇంద్రామిల్ల పంచాయతీ ఎందాక వచ్చింది? సిఐడోలు ఎంక్వైరీ చేస్తున్నారు కదా. అంటే మల్లన్న నాకు ఇల్లు శాంక్షన్ అయింది, ఒక్క బిల్లు వస్తే బిస్మెట్ కట్టిన. ఆయనతో కట్టకపోయినావు? ఏడనే తతిమ బిల్లు ఏమైందని పోతే అప్పుడే ముట్టగా నీకని చెప్పిండ్రు. పాడుగాను బిల్లు తీసుకోక ముందుకే ముట్టినాయి అని చెప్పిర్రా? అవునే. నిన్ను నిలువున ముంచిండ్రే లీడర్లు ఆఫీసర్లు కలిసి. మరి ఇప్పుడు కేసీఆర్ సారు ఇల్లు మంజూరు చేస్తాడా? ఎందుకు చేయడు? అప్పుడు శాంక్షన్ అయింది కదా, ఇప్పుడు లేదంటాడేమో అని భయం. అగో మీ అసంటి వాళ్ళకి న్యాయం చేస్తందుకే సార్ తయారైతున్నాడు. అరే ఆ ఏళ్ళ కనుక నువ్వు ఊరికి రాకపోతే నీకు మాకు సంబంధం లేనట్టే. ఓ ఫోన్ చేస్తున్నావు? మా పోరడే మళ్ళన్నా గంత గరం ఎందుకు అవుతున్నావు? నిమ్మలంగా మాట్లాడకపోయినావు? అరే నువ్వు అట్లనే ఉన్నావు. ఆడ సర్వే చేస్తారట రాకపోతే ఎట్లనే?
బిచ్చపతి సర్వే నాడు ఖచ్చితంగా ఉండాలనేది ఏం లేదట, కోర్టు చెప్పింది. అట్లనా? అవునే, అది కూడా సర్కారు ఇచ్చే 10 రూపాయలు ఎక్కరున్నోడు బరాబర్ చెప్తే ఓడిచిపోయా. అంతేనా? గంతే పో, ఏం టెన్షన్ పడకు. మల్లన్న మాకైతే మస్తు ఖుషిగా ఉన్నదే. ఓ ఏంది, మాకు కూడా చెప్పరాదు, మేము కూడా ఖుషి అవుతాం కదా. మాకు తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చిండు కదా, అందుకే. తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చిండు ఖుషి అవుతున్నారు, కానీ మీ సర్కారు వాళ్ళే సార్లకే చదువు వస్తలేదట కదా విద్యాశాఖ వాళ్ళు అంటారు. తప్పు మాట మల్లన్న. అది కూడా కరెక్టే, కానీ జర పొరగాలకు మంచిగా చెప్పుండ్రి చదువు. తప్పకుండా న్యాయం చేస్తాం మల్లన్న. సరే, ఇది ఒక్క వాడుతున్నదట చూడుండ్రిగా. రంగారెడ్డి జిల్లాలో ముసలోళ్ళ పెన్షన్కు సర్కార్ కోత పెట్టింది. ఒక్కలా ఇద్దరా 9,000 మంది 5 నెలలకెళ్ళి ఆఫీసులో చూడు తిరుగుతుర్రు, హరిగోసపడుతుర్రు. అదేదో చూడురి. ఊళ్ళో లీడర్ ఎదురుంగా వస్తే లేచి నిలబడి నమస్తే పెట్టాలి. ఆయన ఆడకట్టుకొస్తే కుర్చీ వేసి కూర్చుండబెట్టాలి. మర్యాదలు మంచిగా ఉండాలి, ఆయన చెప్పినట్టే వినాలి. అట్లయితే 40 ఏళ్ళున్నా సరే ముసలోళ్ళకి వచ్చే పింఛన్ వస్తుంది. అదే 70 ఏళ్ళుండి లీడర్కు నమస్తే పెట్టకుండా ఉంటే పండు ముసలోడైనా సరే పింఛనే రాదు. ఒకేళ వచ్చినా కట్ చేస్తారు. ఇట్లనే ఉన్నది మా రంగారెడ్డి జిల్లాలో ముచ్చట. ఏం తక్కువ 9,000 పింఛన్లు కట్ చేసిండ్రమ్మ. మరి ఆ పైకం ఎవరు తిన్నారు ఏం కథ తెలుస్తలేదు, కానీ 5 నెలలే సగం మందికి వస్తున్నాయి, సగం మందికి బంద్ అయినాయి. ఎందుకు ఇట్లా చేసిండ్రో తెలుస్తలేదు. పోయి అడిగితేనేమో ఇగో ఇట్లా అంటున్నారు. మీ పేరు రాలేదు అని అంటుంది ఆమె, పైసలు వచ్చట ఆమె. మొన్న పోయి కూర్చొని లేచి వచ్చిన పిల్లగానికి చెప్పి వచ్చిందట మా ముసలా. మళ్ళీ పోయి అడిగితేనేమో రాలేదు, మీ పేర రాలేదు అంటున్నాను. ఏం చేయాలి కర్మ. ఈయనకు ముందుగా వచ్చేటి ఇప్పుడు ఎందుకు వస్తారేమో తెలుస్తలేదు. సరే, ఈయనంటే ముసలాయన రాలే గాని మా ఊరి తండాల వికలాంగులు ఉన్నారు, వాళ్ళకు కూడా ఒత్తిడి బంద్ అయినాయి. చెప్పు బాయి. మా సర్పంచ్ సాబ్ ఇంకో అది మా కుంటోనికి ఇంకా డబ్బులు ఇప్పటిదాకా వస్తలేదు సార్, ఏం పెట్టాలి మీరైనా వేసుకోపోయానికి, నేను ఎట్లన్నా బతుకుతా ఈరాపట్నం పోయి అని ఆడుకొని మరి ఏం చేయాలి. వీళ్ళకేమో వచ్చి బంద్ అయినాయి. ఇంకా కొంతమంది నెట్టెంటికెళ్ళి నడిచి ముసలోళ్ళు అయి శాత కాకుండా అయినా ఇదివరకు దాకా పింఛన్ వచ్చుడే లేదు. చెప్పవు తాత. వస్తుంది అంటాడు. ఏం వస్తుందా ఏం చేస్తుంది ఎన్నడో సరే ఒక్క పారే వస్తాయి. అన్ని నెలలు 5 నెలలు కాదు. ఎలక్షన్లు అయిన ఏదే ఎంపీటీసీ ఎలక్షన్లు కాకముందు ఇప్పుడు నివాట ఎంపీటీసీ నివాట పిల్ల ఆ పిల్ల ఇచ్చిపోయిన పైసలు ఎలక్షన్లు ఎన్ని తేలాను ఎన్ని నెలలు అయినా చూడండి. ఇప్పుడు అప్పటి సంది పైసలు ఎవరికి అడిగితే అవి పైసలు ఇచ్చే పిల్లలు అడిగితే ఆడ పేరు రాంది నేనేం చేయనయ్యా. ఇక ఆఫీసర్ అమ్మ ఏమంటున్నదో ఈనుండ్రి. ఈ టెంపరీ మైగ్రేషన్ ఉంటుంది వలసకి వెళ్తారు, అలాంటి వాళ్ళవి పెన్షన్స్ ఆగిపోతాయి అనమాట. 3 మంత్స్ కంటిన్యూస్గా లేకపోతే విలేజ్లో ఆగిపోతుంది. అలాంటి ఆగిపోయిన పెన్షన్స్ అనేసి డిఆర్డీఏ వాళ్ళు రోల్ బ్యాక్ పెట్టేసి ఇప్పుడు ఆగిపోయిన అన్ని పెన్షన్స్ రిలీజ్ చేసేసారు ఈ నెల. సో బకాయితో పాటు వస్తుంది అందరికి. ఈమెను పోయి ముందుగా అడిగినాం, అమ్మ మా పింఛన్ పైకం రాకపోయే 5 నెలలే వస్తాయా రావా అంటే వస్తాయి అంటున్నది. మరి అవి ఎప్పుడు వస్తాయో ఎప్పుడు చేస్తాయో తెలుస్తలేదు, కానీ కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోతే ఎట్లా చెప్పుండ్రి. ఇది లీడర్ల మాయనా ఇంకేమన్నా తెలుస్తలేదయ్యా. మా రంగారెడ్డి జిల్లాలో పింఛన్ల గోస ఇట్లున్నది ముసలోళ్ళది. పొద్దటి నుండి మా కర్రెపిల్లి కనిపిస్తలేదు, ఎక్కడ పోయిందో ఏమో. అది పాలు కూడా తాగలేదు, అది లేకపోతే మనసును కూడా పట్టట్లేదు. ఇంట్లో ఎవ్వరు కూడా ఏం తినరు, అది లేకపోతే ఎటు పోయిందో ఏమో. దానికోసం వెతకాలి. దబుష్ రాన్రి నీ అవ్వ, మీకు దమ్ముంటే రాన్రి. వైరా బస్ స్టాండ్ లో గోడ మీద కూర్చొని పిల్లిని కిడ్నాప్ చేసి పల్లీలు బుక్కుతున్నా. ఎవరు వస్తారో రాన్రి చర్చలకు. మీ సొమ్ము తిన్నామా, మీ కుండల కూడెత్తుకపోయినామా, మీ తెరువచ్చినమా. అడ్డమైన కోతులు ఆడివట్ల కోతులను తిడతారు మమ్మల్ని. యాడికెళ్ళి వచ్చిండ్రు మీరంతా? మా కోతి జాతి ముదిరితేనే కాదు మీరు మనసులైంది. మమ్మల్ని తిట్టే హక్కు మీకు ఎవరు ఇచ్చిండ్రు? ఖాళీ గూనె పెంకల మీదకే నడిచిపోతే గంటగానం మాటలంట అది కామే. మాకు ఇజ్జత్ మానం లేదనుకుంటున్నారా? ఇలా వైరా ఎంఆర్ఓ వస్తాడా, ఎంపీడీఓ వస్తాడా? రాండ్రి చర్చలకు. మా కోతి జాతికి క్షమాపణ చెప్తేనే నేను పిల్లిని ఇడిచిపెడతా, లేకపోతే పిల్లి పానం తీస్తా. బెదిరించి అదిరించి పిల్లిని ఇడిపిద్దాం అనుకుంటున్నారో ఏమో గానీ అట్లా కుదరది. నాకు క్షమాపణ చెప్పాలి. మళ్ళా మా కోతి జాతి తెరువు రామని ముక్కు నాలుగు రాసి కాగితం రాసిచ్చిపోతేనే మీ పిల్లిని మీకు అప్ప చెప్తా, లేకపోతే దీని సంగతి చెప్తా. ఎవర్రా దగ్గరకు వచ్చినా అంటే మర్యాద దక్కా చూడుండ్రి. ఏడికే పోతున్నావు, జర్రాగు. ఈడ జరని గింజలున్నాయి బుక్తా. ఏమ్రా వారి అంతేనా? ఇవాళ ఈ మానవ జాతి మన క్షమాపణలు చెప్పాలి, మనం పిల్లిని ఇడిచిపెట్టాలి. ఎవడ్రా ఇడ నల్లా బ్రేక్ కాగితం వేసిండు, ఇలా ఏమి లేవు. ఉన్నకాడికి కాడే పొడుచుకొని తిన్నట్టుండు. ఒక కిత్తు దొరికింది. నువ్వు మ్యావ్ అనుడు కాదు, ఇవాళ మానవ జాత కోతి జాత ఏదో ఒకటి తేలాలే, అప్పుడు నేను ఇడిచిపెడతా. ఎవరు వస్తున్నారు? వస్తేమన్నా భయమా? ఇక రాండ్రి, ఇంకా జరంతా ముంగడికి వచ్చి కూర్చుంటున్నా. దమ్ముంటే రాండ్రి దగ్గరికి. అమ్మా మీరు ఫోటోలు దించి V6 వాళ్ళకి పంపుదాం అనుకుంటుర్రా? జర్రాగుండ్రి, నేను సాటుకుపోతున్నా. మీ సంగతి ఏందమ్మా, కొడతారా? కొడితిరా అంటే పిల్లి పానాలతో ఉండదు, జాగ్రత్త. ఎందుకైనా మంచిది అడిది కురుకుదాం.
నల్లగొండ జిల్లా నేరేడుచెర్ల మండలంలో ఒకటి ఇచ్చెంతరం జరిగిందన్న. రైతు పొలం తొలుతుండు, దానిలో ఏదో పెద్ద 40-60 వెళ్ళిందట. కానీ దాన్ని చూసేందుకు జనాలు తండోపతండాలుగా ఎక్కడెక్కంచేలో వచ్చి చూస్తుండ్రు. కానీ దానిలో ఏం దొరికిందో ఏమో కానీ అదైతే రాజులు వెళ్ళినరా మరి ఇంకెవరు వెళ్ళినరో మనకైతే తెలియదు. ఒకసారి మనం కూడా పోయి చూసేద్దాం పాంటి. మాది నల్లగొండ జిల్లా దాచారం ఊరు, నేరేడుచెర్ల మండలంలో ఉంటుంది. ఈ వార్త మా ఊరిదే. ఎవరన్నా బునాది దోవేటప్పుడో లేకపోతే పాతిన్లు గూలగొట్టేటప్పుడో బిందెలు కుండలు బయట పడతాయి చూడు, అదే లంక బిందెలు అంటారు. గసొంటిదే మా ఊళ్ళో కూడా ఒకటి బయట పడ్డది. కాకపోతే అందులో బిందెలు బంగారం లేదు, అదో పెద్ద సొరంగం. అందులోకి దిగి చూస్తే అది ఎటు దిక్కుపోతుందో ఏం కథనో కానీ చిమ్మున చీకటి ఉన్నది లోపటంతా. మా ఊరి పటేల్ బాయికాడ మడి అచ్చుకడదామని ట్రాక్టర్ పెట్టి దున్నిపిస్తుంటే ఆ ట్రాక్టర్ నాగలికి ఒక రాయి తట్టిందట. ఎంత గుంజినా కదలకపోయే వరకల్లా ఆపి చూసిండ్రు. చూస్తే పెద్ద సొరంగం బయటపడ్డది. దాన్ని ఇంకా జరంత ఎడల్పు చేసి చూస్తే అంతు దొరకలేదు. ఎంత పొడుగున్నది ఏం సంగతి అనేది. అంతేనా పటేలా? ఒక టైరు దిగబడ్డది. దాంట్లో ఆ టైరు దిగబడ్డప్పుడు మేము దాని గురించి ఆలోచన తీస్తే ఈ సొరంగ మార్గం అనేది బయలుపడింది. దాని తర్వాత దాన్ని మేము తీసి జాగ్రత్తగా ఎంఆర్ఓ గారికి అంతా రిపోర్ట్ చేసినాం. దాన్ని చుట్టూ సరౌండింగ్స్ కూడా మేము దాన్ని జాగ్రత్తగా కవర్ చేసినాం, ఎవరంతా దాన్ని డ్యామేజ్ చేయకుండా ఆ విధంగా చేసి పెట్టినాం. అందులో పుసుక్కునేమన్నా వెళ్తే వాళ్ళకన్నా చెప్పుదురా కానీ ఏదో ఉత్తదే సొరంగం వెళ్ళింది కాబట్టి సర్కారు వాళ్ళకి చెప్పిండ్రు అనుకున్నారు మా ఊరోళ్ళంతా. అయితే ఈ పొక్క బయటపడ్డది కదా, ఆడ వెనకట రాజులు వెళ్ళిన నాటి నిశాన్లు ఉండేనట. సోమప్ప గుడికి వెళ్ళి నాగులపాడు దాకా సొరంగం ఉండేనట. పెద్ద మనుషులు అనుకోంగి విన్నాం. మరి అది ఇదేనా లేకపోతే ఇది అలాగనా తెలుస్తలేదు కానీ జనమంతా ఎగబడి వచ్చి చూసినాం. ఆయనతో లోపటేమన్నా నిధి కూడా ఉన్నదా ఏందని. మా దాంట్లో ఒక పొలగాన్ని కూడా లోపలికి దించి చూసినాం, ఏమన్నా ఉన్నదా లోపల ఆస్కారం అని. దిగి జరంత దూరం పోయిండో లేదో, లోపటంతా చిమ్మున చీకటి ఉన్నదే, ఏం కనిపిస్తలేదని బయటికి వెళ్ళి వచ్చిండు. మరి ఈ సొరంగం లోపలికి లైట్లు పెట్టుకుంటా చూస్తే తెలుస్తుండొచ్చు ఏడికి పోతుంది అనేది. అయితే ఒక్కటి మాత్రం మాకు ఇరకైంది, మా ఊర్లే వెనకట రాజులు తిరిగినట్టు. పుసుక్కున్న ఇంట్లో కూడా ఏమన్నా దొరికితే మాత్రం ఈ ముచ్చట ఎవ్వరికి ఎరక కాకపోతుండే. ఉత్తదే కాబట్టి ఇడిచిపెట్టిండ్రు. గిది మా ఊరి వార్త. పోరాళ్ళకి కొంతనైనా బుద్ధి లేదు, అలా బండ్లు కొనిచ్చిన అవ్వాయికి ఆయనతో బుద్ధి లేదు. చదువుకోరా నువ్వు కాలేజీలోకి పంపిస్తే రయ్య రోడ్ల మీద తిరిగి పోలీసులకు ఎట్లా దొరికిపోయారో చూడురి. చూస్తున్నారా తెలంగాణ ప్రజలంతా? మేము బడికి పోయే పోరగాలం, మాకు సిగ్గు శరం ఏం ఉండదు కాబట్టి బడికి దుమ్మగొట్టి ఈ స్కూటర్ల మీద రేసింగులు పెట్టుకుంటాం. ఇంటికాడ మా అమ్మాయికి ఏ మెరక మేము ఇట్లా చేస్తున్నామని కొడుకు మంచిగా చదువుకుంటుండేమో అని మమ్మల్ని దోలుతారు బడికి. మేము పుస్తకాలు ఆడ పడేసి 1000 రూపాయలు షర్తులు పెట్టుకొని రేసింగులు చేస్తాం. నిజం, మాకు సిగ్గేమనిపించదు, మీరు నమ్ముతలేరు కానీ. మా అమ్మాయి కష్టపడి సంపాదిస్తారు, మేము ఇట్లా అడ్డగోలుగా ఖర్చు పెడతాం. మా అయ్య సొమ్ము మేము ఖర్చు పెడతాం, తిరుగుతాం, పొద్దుమికి తాగుతాం, చీకటైనాక ఇంటికి పోతాం, ఎవరికి తెలియకుండా ఇంట్లో వంటాం, మళ్ళా పొద్దుగాల లేచి బడి పేరు చెప్పి బయటికి వెళ్తాం. మరి రోడ్ల మీద రేసింగులు చేసి యాక్సిడెంట్లు అయితే ఎట్లా అనుకుంటారా? ఏం కాదు, మా అమ్మాయి ఎంత ఖర్చు అయినా పెడతారు. వాళ్ళు ఉన్నదే మా కోసమే, మాకేమైనా వాళ్ళే చూసుకుంటారు. ఇక చూడరాదు, మొన్న ఒక తాను మా మూత్రం మీద మీసం లేని పోరగాళ్ళందరం బైక్ రేసింగులు పెట్టుకున్నాం. హయత్ నగర్ పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకపోయినరు. ఏమైతుంది? మా అంటే పట్టుకపోయి 4 అంటారు. గాయంత దానికే మేము మారుతామా? మా అమ్మయ్య ఉరుకొచ్చి చిడిపియ్యరా? ఏదన్నా మేము తప్పు చేస్తే మా అమ్మయ్య ఏడుస్తారు. వాళ్ళు మమ్మల్ని అన్నది అందుకే కదా. మరి చదువు అంటారా? ఏ చదువుదేమున్నది, పరీక్షలు వచ్చినప్పుడు నక్కలు చిట్టీలు రాస్తాం, లేకపోతే ఫెయిల్ అవుతాం, గంతే. అంతకంటే ఎక్కువ ఏమైతుంది? మరి మాకు రోజు ఖర్చులకు పైసలు ఎట్లా వస్తాయి అనుకుంటున్నారా? ఆ ఫీజు ఈ ఫీజు అని అడుక్కొస్తాం. అది కూడా అయిపోతే ఇంట్లో బంగారమో నాయన పైసలు ఉంటాయి కదా, అవి తీసుకొస్తాం, రేసింగులు ఆడతాం. మేము చాలా మంచి వాళ్ళం, మమ్మల్ని దొంగల లెక్క చూస్తారు మీరే. లెక్కకైతే మీరు పిచ్చోళ్ళు. మా అమ్మ నాయనల ఇజ్జత్ నిలబెట్టనప్పుడు తీయనన్నది ఇయ్యాలి కదా, అవి ఆ తీసే పని మేము ఇప్పుడు చేస్తున్నాం.